నెక్స్ట్ మా ప్రతినిధి ప్రదీప్ని అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, మీరు చెప్పండి, గాడి తప్పిన రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అన్ని రంగాల్లో విఫలమయ్యారు. అసలు అన్ని శాఖలను తనలో పెట్టుకోవడం వల్ల ఏ శాఖ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టలేక, ఇటు సరైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలేక, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ అయ్యి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? కాంగ్రెస్ లీడర్లో అయోమయ పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్లో కూడా అయోమైన పరిస్థితి నెలకొంది. అసలు రాష్ట్రం అప్పుల పాలు అవ్వడానికి ప్రధాన కారణం అన్ని శాఖలు సీఎం తన వద్దే పెట్టుకోవడానికి గల కారణం అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా లేకపోవడం ఒకటైతే, రెండోది కీలక శాఖలు, రెండోది సీనియర్ల సహకారం పూర్తిగా తనకు లేకపోవడం, పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రం 11 నెలల కాలంలోనే అనేక ఇబ్బందులు అయితే పడతా ఉంది. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అయితే పూర్తిగా పక్కకు పెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 సంబంధించినటువంటి హామీలకు సంబంధించి వాటిని దృష్టి పెట్టకపోగా ప్రధానంగా కక్ష సాధింపు ధోరణి ఒకటి, రెండోది డైవర్షన్ పాలిటిక్స్, వీటిపైనే రేవంత్ రెడ్డి సర్కారు ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దీంతో రాష్ట్రంలో పాలన ఉందా లేదన్నటువంటి అనుమానం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇచ్చిన హామీలకు సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారన్నటువంటి ఏదైతే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేతలు నిలదీస్తా ఉన్నారు. వైపు అధికారులను, కలెక్టర్నే ఈరోజు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఉదంతాన్ని కూడా మనం ఏదైతే చర్చించుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కీలకమైన శాఖలు ఉన్నాయి, 6 ఖాళీలు కేబినెట్ లో ఉన్నాయి. ఈ 6 ఖాళీల భర్తీ ఎప్పుడు అనేది ప్రధానంగా ఏదైతే ఆశావాల్లో ఏదైతే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 4 జిల్లాలకు రేవంత్ రెడ్డి సర్కారులో ఏదైతే ప్రాతినిధ్యం లేదు, అది రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించి మంత్రి అక్కడ లేకపోవడం జిల్లాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఒక మంత్రి జిల్లాకు అందుబాటులో ఉంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కొంత అవగాహన ఉండడం, రెండోది వాటిని పరిష్కరించేందుకు ఏదైతే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అని అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 25 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. రేపు కూడా ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది, ఈ కీలకమైన శాఖలను ఇతర ఏదైతే కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు ఇవ్వడం ద్వారా కొంత పరిపాలన సులభం అవుతుంది. రెండోది అనేక పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఒక మంత్రి ఉంటే దానికి పరిష్కారం దొరుకుతున్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మంత్రివర్గ విస్తరణ సంబంధించి చాలా మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత వాటి ఫలితాలు ఏ రకంగా ఉంటుంది, అధిష్టానం ఆలోచన ఏ రకంగా ఉంటుంది, ముఖ్యంగా తెలంగాణ సంబంధించి కీలకంగా ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి అమలు చేయకపోతే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హర్యానా ఎన్నికల్లో చూశాం. అయితే ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం, ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్ల నిరసన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొంత పాలనాపరమైనటువంటి దృష్టి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రధానంగా పెట్టాల్సినటువంటి. అంటే ప్రదీప్, మీరు అన్నట్టుగా చూస్తే రేపు కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఎలా నిలదొక్కోవాలనే ఒక ప్లానింగ్ లేకుండా అప్పులు ఎలా తీసుకురావాలని చెప్పేసి పయనమవుతున్నారని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ పాయింట్ని ఏ రకంగా చూడాలంటారు? ప్రధానంగా వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా రాష్ట్రంలో రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్రంతో మేము సఖ్యతగా ఉంటున్నాం, కేంద్రంతో సఖ్యతగా ఉండడం వల్ల రాష్ట్రానికి అనేక నిధులు రాబట్టొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలోనే మాట్లాడారు. ప్రధాని మోడీని బడే బాయ్ అని చెప్పి సంబోధించారు. అనేక సార్లు కేంద్ర మంత్రులను, ప్రధానులు అయితే కలిశారు. కానీ ఆశించిన సహకారం కేంద్రం నుంచి రాష్ట్రానికైతే రావడం లేదు. ఇటీవల జరిగినటువంటి వరదలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం అయితే కేంద్రం చేసినది స్పష్టంగా వినిపిస్తున్నటువంటి మాట. ముఖ్యంగా కేంద్రం నుంచి ఆ స్థాయి సహకారం అయితే రాష్ట్రానికి అందడం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రయారిటీ తెలంగాణకు కేంద్రం ఇవ్వడం లేదనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ రావాల్సినటువంటి, ముఖ్యంగా పాలన సవ్యంగా సజావుగా జరిగితే ఇక్కడ రావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ల శాఖకు రావాల్సినటువంటి ఏదైతే ఆదాయం రావడం లేదు.
పూర్తిగా తగ్గిపోయింది, పడిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి దృష్టికి పెట్టకుండా ఇతర అంశాల మీద ఫోకస్ పెట్టడం, రెండోది హైడ్రా, మూసీ అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం, ముఖ్యంగా ఏదైతే బిల్డర్లు పూర్తిగా అప్పులపాలవుతున్నటువంటి ప్రదీప్ మీరు అన్నట్టుగా చూస్తే ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా ఇందిరమ్మ రాజ్యం కాదు అవినీతి రాజ్యం తెచ్చారని చెప్పేసి అధికారులు సైతం కూడా నివ్వెరబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా దీనికి సంబంధించి ఎలా అనుకోవాలి? ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా ఇతర హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టలేకపోతోంది. రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మంత్రులు ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎవరి శాఖలో ఎవరు వేలు పెట్టొద్దు అన్నటువంటి ఒక నిబంధన పెట్టుకున్నారనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అందులో భాగంగానే ఆ స్థాయిలో సమీక్షలు చేయడం లేదు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తిగా పక్కకు పెట్టారు. రైతు బంధు అనేది పూర్తిగా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఒక రుణమాఫీ కొంతమేర చేసినా సగానికి పైగా రైతులకు రుణమాఫీ జరగలేదన్నటువంటి ఆందోళన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకోవాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో పట్టు లేకపోవడం, ఏదైతే మంత్రులు ముఖ్యమంత్రి మధ్య సమన్వయం కొరబడిందన్నటువంటి విమర్శ బలంగా ప్రదీప్ ఇటీవలే మనం చూసాము. కరెక్ట్ గా మనకు రుణమాఫీ ఇయ్యని పక్షంలో రైతులందరూ కూడా అధికారులను అక్కడ బ్యాంకుల్లో నిర్బంధం చేసిన ఘటనలు మనం చూసాం. ఇవాళ ప్రత్యేకించి ఒక స్వయాన కలెక్టర్ వెళ్ళినా కానీ భూసేకరణ కోసం తిరగబడి 4 గ్రామాల ప్రజలు రాళ్లతో కొట్టడం చూసాం మనం. సో ఇవన్నీ పరిస్థితులను చూస్తే అసలు నిజంగా కాంగ్రెస్ నాయకులకు ఏ మొహమైనా పెట్టుకొని కనీసం గ్రామాల్లో పర్యటించే సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఏ మాత్రమైనా ఉందా? మొత్తానికైతే ప్రెజర్ అయితే పడతా ఉంది. ఈ 11 నెలల కాలంలోనే కొద్ది 10 ఏళ్ల వ్యతిరేకతనైతే రేవంత్ రెడ్డి సర్కార్ మూటగట్టుకుందన్నటువంటి విమర్శ ఉంది. అంటే ఎన్నికల ముందు అనేక మాటలైతే చెప్పారు, అనేక హామీలు ఇచ్చారు. ప్రజలను ఇచ్చినటువంటి హామీలతో ప్రజలనైతే మభ్యపెట్టారనేటువంటి విమర్శ బలంగా ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని గతంలో చెప్పారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మార్పు అయితే అధికారం కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మార్పు అంటే ఇదా మార్పు అని గ్రామాల్లో చర్చ జరుగుతా ఉంది. ఏకంగా అధికారులనే ఆ రకంగా ఏదైతే గెరావ్ చేస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందన్నటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఉన్న స్కీమ్స్ ను ఇంప్లిమెంట్ చేయకపోగా వాటిని పక్కకు పెట్టి ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కూడా ఇవ్వలేకపోతున్నారన్నటువంటి విమర్శ ఉంది. గ్రామాల్లో నేతలకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. స్వయంగా అధికారులు ఈ రోజు మనం చూసాం. పెద్ద ఎత్తున ఏదైతే రైతులు వచ్చి అడ్డుకున్నటువంటి తీరుకు సంబంధించి గ్రామాల్లో మున్ముందు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్లేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు, చేయాల్సినవి చేయకుండా అనవసర విషయాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష సంబంధించి కావచ్చు, హైడ్రా లేదా ఇటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి చర్చ విపరీతంగా జరుగుతాం. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా వీటిని మాట్లాడేటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నటువంటి భాష మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. సొంత పార్టీలో కూడా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి ఏదైతే హోదాకైనా గౌరవం ఇవ్వాలి, ఆ చైర్లో ఉన్నప్పుడు ఉందాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే బూతు పురాణం కావచ్చు లేదా వ్యక్తిగత దూషణలకు ఆ రకంగా పోవడం అయితే కరెక్ట్ కాదు. కొంత రేవంత్ రెడ్డి మాట్లాడే తీరైతే మార్చుకోవాలనేటువంటి చర్చ కూడా బలంగా ఉంది. ముఖ్యంగా పాలన పైన ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కారు మంత్రులంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవడం, తద్వారా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్.